హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టేస్టీ రెసిపీ, టిఫిన్స్కి సూపర్ అండ్ టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఈ కూల్ క్లైమేట్లో వేడి వేడి పూరీలతో ఈ కూర నంచుకొని తింటే కౌంట్ లేకుండా వెళ్ళిపోతాయి పూరీలు స్టమక్లోకి. ఈ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చెప్పేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అయిపోండి. మొదట ఓ కుక్కర్ తీసుకొని 3 నుండి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి తుంచి అందులో వేసుకొని ఆవాలు చిట్లే వరకు అలాగే ఉంచుకొని ఓరెమ్మ కరివేపాకు, దంచుకున్న 5 వెల్లుల్లి రబ్బలు వేసుకొని అర నిమిషం పాటు వేపుకొని కుక్కర్లో ఈ కర్రీ చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు, ఒక బిగ్ సైజ్ టొమాటో తరుగు, 5 పచ్చిమిర్చి తరుగు, ఒక బిగ్ సైజ్ పొటాటో తరుగు, అర కప్పు స్ప్రింగ్ ఆనియన్ తరుగు, ఒక పెద్ద క్యారెట్ తరుగు, హాఫ్ కప్ పచ్చి బఠానీ మొత్తం కుక్కర్లో వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక పెద్ద గ్లాస్ అంటే 350 ml వాటర్ అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకొని ఒక 100 ml వాటర్ తీసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలిపి పక్కన ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసుకొని 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఏమాత్రం ఏమారపాటు లేకుండా కలుపుతూ ఉడికించాలి, లేదంటే అడుగున కూర మాడిపోతుంది. 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త కొత్తిమీర తరుగు చల్లుకొని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని మంచి టిఫిన్స్తో ఎంజాయ్ చేయండి. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి దేనికైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.